ఇక్కడ చూస్తున్న ఈయన పేరు శివాజీ. ఈయన 24 సార్లు ఫెయిల్ అయినా కూడా 25వ సారి అటెంప్ట్ చేసి ఏకంగా ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఈయన పేరు శివాజీ. ఈయన తల్లిదండ్రుల పేరు రామకృష్ణ, భాగ్యలక్ష్మి. వీరిది చాలా పేద కుటుంబము. వీరుకు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి అయినా కూడా నా కొడుకు బాగా చదవాలని చెప్పేసి బాగా చదివించారు. న్యూజివీడ్ లో 2019లో ట్రిపుల్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు ఈ శివాజీ గారు. ఈ శివాజీ చిన్నప్పటి నుంచే నేను ఎలాగైనా సరే బ్యాంక్ ఉద్యోగం కావాలని చెప్పి పట్టుపడ్డాడు. అదే విధంగా ఆయన ఆ బ్యాంక్ ఉద్యోగం వైపు అడుగులు వేశాడు. ఆయన ఏకంగా 24 సార్లు ఫెయిల్ అయినా కూడా 25వ సారి ఎగ్జామ్ రాసి ఆయన యూనియన్ బ్యాంక్ పిఓగా ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఆయన కేవలం ఆన్లైన్ కోచింగ్, తర్వాత విజయవాడలో కొన్ని సెంటర్లో ఆయన కోచింగ్ తీసుకుని ఆయన బ్యాంక్ ఉద్యోగం సంపాదించాడు. చూసినట్లయితే చాలా మంది బ్యాంక్ ఉద్యోగాల వైపు చూడరు. ఎందుకంటే బ్యాంక్ ఉద్యోగం కోసం చదవాలన్నా దానికి ట్రై చేయాలన్నా కంపల్సరీ ఇంగ్లీష్ ఉండాలి. కానీ ఎవరైతే ఇంగ్లీష్ లో పట్టు ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రమే బ్యాంకులో ఉద్యోగం సాధిస్తారు, బ్యాంక్ కోచింగ్ వెళ్తారు, బ్యాంక్ గురించి ఆలోచిస్తారు. కానీ మిగతా పోస్టులతో పోల్చుకుంటే బ్యాంక్ ఉద్యోగంలోకి ఉండే పోస్టులకు చాలా చాలా కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు డిఎస్ తీసుకుంటే డిఎస్ లో లక్షల మంది రాస్తారు, తర్వాత వేరే అన్నిటికీ లక్షల మంది ఉంటారు. కానీ ఒక బ్యాంక్ ఉద్యోగానికి మాత్రము చాలా తక్కువ మంది పోటీ ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ పడి ఇంగ్లీష్ లో ప్రావీణ్యం చెంది బాగా కష్టపడి చదవగలుగుతారో, మ్యాథ్స్ లో బాగా బెస్ట్ గా ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ బ్యాంక్ ఉద్యోగం చాలా ఈజీగా వస్తాయి. ఇక్కడ చూడండి, 24 సార్లు ఫెయిల్ అయ్యాడంటే ఆయన ఎంత ఇబ్బంది పడి ఉంటాడో, ఎంత కష్టపడి ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఆయన ఎంతమంది డిమోటివేట్ చేసి ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ తర్వాత శివాజీ ఇద్దరు కూడా కమిట్మెంట్ తో వాళ్ళు పట్టు వదలకుండా మళ్ళీ 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 ప్రయత్నం చేసి రాశాడు కాబట్టి ఈ రోజు ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఒకసారి ఆలోచించండి. మనం ఉద్యోగం రావాలి అంటే మనం గట్టిగా చదవాలి, అదే గట్టిగా రాయాలి. అది ఎన్నిసార్లైనా సరే మళ్ళీ 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 రాస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా మనం సాధిస్తాము. మనం ఉద్యోగం వచ్చేందుకు రాయాలి, లేకపోతే ఏజ్ బారైనంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రయత్నం ఆపితే అక్కడే మనం ఓడిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఆలోచించండి. మీకు ఉద్యోగం రావాలి అని తరగతిలో ఉంటే మీరు ప్రయత్నంలో ఉంటే మాత్రం వస్తుంది. మీరు ప్రయత్నం చేయకుండా ఇంట్లో ఉంటే మీకు ఖచ్చితంగా ఉద్యోగం రాదు. మీరు ఎప్పుడైతే ప్రయత్నిస్తూ ముందుకు పోతుంటారో, మీరు ప్రయత్నిస్తూ ఉంటే మీ కష్టానికి ఫలితము ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా వస్తుంది. దానికోసం మనం ఆలోచించగలగాలి, దాని గురించి మనం ముందడుగు వేస్తూ ఉండాలి. అప్పుడే మనకు ఉద్యోగాలు వస్తాయి. ఒక్కసారి ఆలోచించండి. ఫ్రెండ్స్, స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ ఒక్కసారి ఆలోచించండి. నేను కేవలం మోటివేషన్ గురించి మాత్రం చెప్పుతుంటాను. నేను కొన్ని విషయాలను సేకరించి రియల్ బయోగ్రఫీని మీ ముందు పెడుతున్నాను. కాబట్టి ఎవరైతే ఇటువంటి వీడియోలు చూడగలుగుతారో, ఇటువంటి వీడియోలను షేర్ చేస్తారో, ఇటువంటి వీడియోల గురించి మాట్లాడి వారు చర్చించుకుంటారో వారికి మాత్రం లబ్ధి పొందుతారు.